Hi everyone, welcome to Sidhu Study Circle. I am Sidhu, faculty of Aptitude and Mental Ability. సో ఫ్రెండ్స్, మనం డైరెక్షన్స్ అనేటువంటి టాపిక్లో టైప్ 8 అనేటువంటి మోడల్స్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో లాస్ట్ సెషన్స్ వరకు మనం టైప్ 7 అనేటువంటి మోడల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ టైప్ 8 అండ్ టైప్ 9 అనేటువంటిది ఇదే పార్ట్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో టైప్ 8 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ట్రైన్ అండ్ స్మోక్కు సంబంధించినటువంటిది. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ దీన్ని కనుక మనం ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ. టైప్ 8లో ట్రైన్ అండ్ స్మోక్ గురించి మాట్లాడుతున్నాం. ట్రైన్ అండ్ స్మోక్ అంటే ట్రైన్ వెళ్ళేటువంటి డైరెక్షన్స్కి స్మోక్ అనేటువంటిది ఏ విధంగా ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఒక హింట్ పాయింట్ ఇచ్చాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను రాసినటువంటి ఏదైతే ఒక చిన్నపాటి ట్రిక్ ఉందో అది చాలా ఇంపార్టెంట్. రైట్, ఏమంటుండు? డైరెక్షన్ ఆఫ్ స్మోక్ అంట. డైరెక్షన్ ఆఫ్ స్మోక్ అనేది ఏ విధంగా ఉండాలంట? ఆపోజిట్ డైరెక్షన్ టు ది రన్నింగ్ ట్రైన్. అంటే వాటి యొక్క ఏదైతే మూవింగ్లో ఉన్నటువంటి ట్రైన్ ఉంటుంది చూడండి, దాని యొక్క ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందంట అది. రైట్, నెక్స్ట్ ఏముంటుంది? డైరెక్షన్ ఆఫ్ విండ్ అంటే దాని యొక్క గాలి అనేటువంటిది ఎటువైపు వీస్తూ ఉంటుందో అటువైపు ఉంటుంది. సపోజ్ ఇక చూడండి, క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు ట్రైన్ అనేటువంటిది నార్త్ వైపుకే వెళ్తుంది అనుకోండి. అప్పుడు దాని యొక్క పొగ అనేటువంటిది బ్యాక్ సైడ్ వస్తుంది కదా. కానీ ఇప్పుడు వెళ్ళేటువంటి డైరెక్షన్స్లోనే విండ్ లేదనుకోండి. సపోజు ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్ వైపుకు వీస్తూ ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఆ స్మోక్ అనేటువంటిదేమో సౌత్ డైరెక్షన్స్ రావాలి, ప్లస్ ఆ విండ్ డైరెక్షన్ అనేటువంటిది ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తుంది. కాబట్టి ఇటు సౌత్ అటు వెస్ట్, ఇటు సౌత్ అటు వెస్ట్. కాబట్టి సౌత్ వెస్ట్కు మధ్యలో ఆ స్మోక్ అనేటువంటిది డైరెక్షన్ అనేటువంటిది ఉండడానికి ఛాన్సెస్ ఉంది. రైట్, ఇది ఇట్లా నోటి మాటలతో చెప్తే మీకు అర్థం కాదు. కాబట్టి సో క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తే అప్పుడు దాని యొక్క డైరెక్షన్స్ ఆఫ్ స్మోక్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో చెప్పొచ్చు. రైట్, మరొకసారి చూడండి, డైరెక్షన్ ఆఫ్ స్మోక్ అనేటువంటిది రెండు విధాలుగా ఆధారపడి ఉంటుంది. ఒకటి అపోజిట్ డైరెక్షన్ టు ది రన్నింగ్ ట్రైన్ అంటే దానికి ఎగ్జాక్ట్లీ వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తుందట. అండ్ విండ్ డైరెక్షన్ అంటే గాలి ప్రయాణం చేసేటువంటి దిశలో కూడా ఆ స్మోక్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. రైట్, సరే, క్వశ్చన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అనేటువంటిది. చూడండి, ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. రైట్, సో ఇక్కడే చెప్పొచ్చు సౌత్ టు నార్త్ అని అంటే ఏ డైరెక్షన్లో స్మోక్ అనేటువంటిది అంటే ఇన్ జనరల్గా సో ఏ డైరెక్షన్లో వెళ్తుంది స్మోక్ అని అంటే ఖచ్చితంగా సౌత్ అని చెప్తాం. ఎందుకు? సౌత్ టు నార్త్ వెళ్తుంది కాబట్టి దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండాలి. అంటే మళ్ళీ సౌత్ వైపుకి వస్తుంది. కానీ క్వశ్చన్ ఏమన్నాడు? అండ్ ది ఎయిర్ బ్లోస్ అంటే ఆ గాలి ప్రయాణం చేసేటువంటి దిశ అనేటువంటిది ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఉందంట. ఫైండ్ డైరెక్షన్ ఆఫ్ స్మోక్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ ట్రైన్ అని అన్నాడు. రైట్, చాలా చాలా సింపుల్. ఎందుకనంటే ఒకటేమో సౌత్ టు నార్త్ అని అన్నాడు, ఇంకోటేమో వెస్ట్ టు ఈస్ట్ అని అన్నాడు. సో వీటి మధ్యలో డైరెక్షన్స్ ఏ విధంగా అవుతుందో చూద్దాం. రెండింటిని కలిపితే ఆటోమేటిక్గా అదే ఆన్సర్ వచ్చేస్తుంది. తెలుగులో కావాలంటే ఒక రైలు బండి దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్తున్నది, గాలి పడమర నుండి తూర్పున వీస్తున్నది. అప్పుడు రైలు విడుదల చేసినటువంటి పొగ ఏ దిక్కున ఉన్నది అని అన్నాడు. రైట్, సరే, ఓకే, మనం ఒక చిన్న డయాగ్రామ్ తీసుకుంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ప్రతిసారి డయాగ్రామ్స్ అవసరం లేదు, కాకపోతే మీ కన్వీనియంట్ కోసం సో ఈ విధంగా చెప్తే మీరు కొంచెం అర్థం చేసుకోగలుగుతారని చెప్పేసి నేను ప్రతిసారి డయాగ్రామ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. రైట్, సో ఇందులో మెయిన్ డైరెక్షన్స్ తీసుకుందాం, నెక్స్ట్ కార్నర్స్ కూడా తీసుకుందాం. ఎందుకైనా మంచిదే. సో రెండు ఒకటేసారి ఆన్సర్లు చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సరే, ఇప్పుడు యాక్చువల్గా క్వశ్చన్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇది సౌత్, నెక్స్ట్ ఇది నార్త్, నెక్స్ట్ ఇది ఈస్ట్, నెక్స్ట్ ఇది వెస్ట్. ఫైన్, ఇక్కడ వరకు ఓకే. క్వశ్చన్లో ఏమంటుండు? క్వశ్చన్లో సౌత్ నుండి నార్త్ వైపుకి వెళ్తుంది. చూడండి, ఇక నేను మళ్ళీ క్లారిటీగా రాసే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఆ డైరెక్షన్ అయితే గమనించండి. నెక్స్ట్ చూడండి, సౌత్ నుండి నార్త్ వైపుకి వెళ్తున్నారు. మరి విండ్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? విండ్ అనేటువంటిది బ్యాక్ సైడ్ రావాలి. అంటే ఎటువైపు రావాలి? సౌత్ వైపు రావాలి. రైట్, సౌత్ వైపు. ఎందుకు? ఇక్కడ క్వశ్చన్లో క్లియర్గా ఆపోజిట్ డైరెక్షన్స్ అని చెప్పినాం మనం. రైట్, చూడండి, ఆపోజిట్ డైరెక్షన్ టు ది రన్నింగ్ ట్రైన్ ఏది? స్మోక్ అనేటువంటిది. సో ఇప్పుడు సౌత్ నుంచి నార్త్కి వెళ్తుంది. సో కావాలంటే ఇక్కడ నేను ఇది ఒకసారి తీసేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇంకా ఈ పార్ట్. రైట్, సో ఇది తీసేస్తే మనకు క్లియర్గా ఇక్కడ సౌత్ ఉంటుంది. సౌత్ నుంచి నార్త్కి వెళ్తున్నప్పుడు ఇది స్మోక్ అనేటువంటిది సౌత్ వైపుకు రావాలి. నెక్స్ట్ దాంతోపాటు ప్లస్
ప్లస్ మరి విండ్ డైరెక్షన్స్ ఏ విధంగా ఉంది, విండ్ డైరెక్షన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఏమంటుంది, సో ఇక్కడ వెస్ట్ నుంచి ఈస్ట్కి అంట, వెస్ట్ నుంచి ఈస్ట్కు మరి వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తే మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసినటువంటి దాని ప్రకారంగా వెస్ట్ నుంచి ఈస్ట్కి ఏ డైరెక్షన్లో వస్తుంటే అదే డైరెక్షన్ తీసుకోవాలి. కాబట్టి వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తుంది కాబట్టి ఈస్ట్ తీసుకోవాలి. కావాలంటే ఇక్కడ చూడండి, ఆపోజిట్ డైరెక్షన్ టు ది రన్నింగ్ ట్రైన్ అంటే సౌత్ వచ్చేసింది. ప్లస్ డైరెక్షన్ ఆఫ్ విండ్, ఏ డైరెక్షన్లో విండ్ అంటే గాలి ట్రావెల్ చేస్తుందో అదే డైరెక్షన్ తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ దాంట్లో ఏమో సౌత్ వచ్చింది, ప్లస్ ఏమో ఈస్ట్ వచ్చింది. మరి సౌత్ ఈస్ట్ మధ్యలో మనకు సౌత్ ఈస్ట్ ఉంటుంది కదా. చూడండి, ఇక్కడ మెయిన్ పాయింట్ బేసికల్గా ఇది పైకి వైపు వెళ్తుంటే దాని యొక్క డైరెక్షన్స్ అనేది కింది వైపు రావాలి. కానీ ఇక్కడ గాలి అనేటువంటిది వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ అదిగో ఈ విధంగా ఉంటుందండి. ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఈ డైరెక్షన్స్ని మనం ఏమంటాం, సౌత్ ఈస్ట్ అని అంటాం. ఈ డైరెక్షన్స్ని ఏమంటాం, సౌత్ ఈస్ట్ అని అంటాం. కాబట్టి ఆన్సర్ సౌత్ ఈస్ట్ అంటే ఏంటి, ఆగ్నేయం. సౌత్ ఈస్ట్ అంటే ఏంటి, ఆగ్నేయం. కావాలంటే ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, ఆగ్నేయం. సో మరి అక్కడ రాసినాం అని చెప్పేసి అది కాదు, సో ఇక్కడనే రాస్తున్నా ఆగ్నేయం, రైట్. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో కూడా సౌత్ ఈస్ట్ అనేటువంటిది ఆన్సర్. చూడండి, సౌత్ ఈస్ట్ అనేటువంటిది ఆప్షన్ బి అనేటువంటిది ఆన్సర్. మరొకసారి చూడండి, ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత ముందు క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ రెండు ఇంపార్టెంటే, రైట్. ఎందుకనంటే వాటి యొక్క చిన్నపాటి ఫార్ములాస్. ఇప్పుడు చూడండి, హెడ్స్ డౌన్ లెగ్స్ అప్ అన్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఫేస్ డైరెక్షన్స్ అనేటువంటిది మారుతుంది అని అన్నాం, హ్యాండ్స్ డైరెక్షన్స్ రిమైన్స్ సేమ్ అని అన్నాం. కానీ ఇప్పుడు ఏమంటున్నాం, స్మోక్ ట్రైన్ అనేటువంటి ఒక చిన్న మోడల్ తీసుకున్నప్పుడు సో డైరెక్షన్ ఆఫ్ ది స్మోక్ అని అంటే ఆపోజిట్ డైరెక్షన్ టు ది అపోజిట్ డైరెక్షన్ టు ది ట్రైన్ అని చెప్పినాం. అండ్ సో డైరెక్షన్ ఆఫ్ విండ్ అని కూడా చెప్పినాం. అంటే అపోజిట్ డైరెక్షన్ ట్రైన్ యొక్క అపోజిట్ డైరెక్షన్లో ఉండాలి, ప్లస్ విండ్ డైరెక్షన్స్లోనే దాని యొక్క స్మోక్ ఉండాలి. సో రెండింటిని కలపాలి. సో ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ అని అంటే ఖచ్చితంగా సౌత్ వైపుకి రావాలి. అండ్ వెస్ట్ టు ఈస్ట్ అని అంటే ఈస్ట్ వైపుకి రావాలి. ఇటేమో సౌత్, అటు ఈస్ట్, ఇటేమో సౌత్, అటు ఈస్ట్. కాబట్టి సౌత్ ఈస్ట్కి మధ్యలో ఏముంటుంది, సౌత్ ఈస్టే ఉంటుంది. మరి దాని తెలుగులో ఏమంటాం, ఆగ్నేయం అని అంటాం. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆగ్నేయం లేదా సౌత్ ఈస్ట్, రైట్. సో హోప్ యూ అండర్స్టాండ్ ఆల్. సో ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం. ఇప్పుడు మీరు చాలా ఈజీగా చేస్తారు, అంటే చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఇందులో ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసి ఉంటే బాగుండేది. బట్ ఇది చాలా అంటే గ్రూప్ డి లెవెల్నో లేకపోతే కానిస్టేబుల్ ప్రిలిమినరీ లెవెల్నో అది కూడా వస్తాయని నేను అనుకోవట్లేను. బట్ ఇది కేవలం మీరు అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకోండి ఈ క్వశ్చన్ మాత్రం, రైట్. సో క్వశ్చన్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్, దెన్ ఫైండ్ ది డైరెక్షన్ ఆఫ్ స్మోక్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ ట్రైన్ అన్నాడు. ఇంకా క్లియర్గా చెప్పొచ్చు, సౌత్ టు నార్త్ అన్నాడు కాబట్టి మనకి ఏం రావాలి, ఆన్సర్ సౌత్ రావాలి, రైట్. గదే ఆన్సర్. ఇంకా ఒక రైలు బండి దక్షిణం నుండి ఉత్తరానికి ప్రయాణిస్తున్నది. అప్పుడు రైలు బండి నుండి విడుదలైన పొగ ఏ దిక్కులో ఉంటుంది, అప్పుడు ఏ దిక్కులో ఉంటుంది, దానికి ఎగ్జాక్ట్లీ అపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఎప్పుడైతే ట్రైన్ వెళ్తుందో దానికి అపోజిట్ డైరెక్షన్స్లో దాని యొక్క స్మోక్ ఉంటుంది. సో కాబట్టి అక్కడ దక్షిణం నుండి ఉత్తరానికి అంటే దానికి ఉత్తరానికి అపోజిట్ ఏముంటుంది, దక్షిణం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సౌత్. సో అది చాలా చాలా సింపుల్. సో దానికోసం పెద్దగా మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు, రైట్. ఇంకో క్వశ్చన్ అండ్ ఈ నెక్స్ట్ మోడల్ చూడండి ఒకసారి, చాలా చాలా ఇంపార్టెంట్. సో కోడెడ్ డైరెక్షన్స్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది అప్లికేషన్ ఓరియంటేషన్లో ఇస్తాడు. అంత ఈజీగా ఉండవు, కొంచెం వాటిని గురించి అనాలిసిస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది, రైట్. సరే, ఓకే, చూద్దాం. చూడండి, టైప్ 9 అండ్ దిస్ ఈస్ ది లాస్ట్ మోడల్, కోడెడ్ డైరెక్షన్. దీని తర్వాత మనం మిస్లీనియస్ క్వశ్చన్ కింద టెస్ట్ ఆఫ్ ఎబిలిటీ కింద మీకు రీజనింగ్ బుక్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. సో అదొకసారి గమనించండి. సో క్వశ్చన్లో టైప్ 9లో కోడెడ్ డైరెక్షన్స్ అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం. మరి కోడెడ్ డైరెక్షన్స్లోనే మీనింగ్ ఉంది, అంటే ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఒకదానికొకటి కోడ్ చేయబడుతుంది అన్నట్టు దాని అర్థం. అయితే ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చిండో ఒకసారి చూద్దాం. P@Q అని అన్నాడు, అంటే P ఈజ్ 6 కిలోమీటర్ ఈస్ట్ ఆఫ్ Q అన్నాడు. నెక్స్ట్ P#Q అన్నాడు. నెక్స్ట్ Q ఈజ్ 4 కిలోమీటర్ నార్త్ ఆఫ్ P అన్నాడు. నెక్స్ట్ P%Q అంటే Q ఈజ్ 12 కిలోమీటర్ సౌత్ ఆఫ్ P అని అన్నాడు, రైట్. సో ఇక్కడ PQ నెక్స్ట్ మనకేం కనపడుతుంది, అన్నీ కూడా PQలనే కనపడతా ఉన్నాయి. బట్ వాటికి మధ్యలో ఉన్నటువంటి రిలేషను PQలలో ఇవ్వలేదు, అక్కడే లాజిక్ ఉంది. ఎక్కడ చూడండి, ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, ABCDలలో ఇచ్చిండు, అడిగిందేమో PQలలో.
సో మనకి ఇచ్చినటువంటి హింట్ పాయింట్లన్నీ పీక్యూలలో, కానీ మనకి ఇక్కడ అడిగే క్వశ్చన్స్ మాత్రం ఏబిసిడి అనే 4 ఆప్షన్స్లలో, అంటే 4 వేరియబుల్స్ను యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఓకే రైట్. సో అందరు సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అది చాలా ఈజీనే, మీరు మీ ఓన్గా కూడా ఆన్సర్ చేయొచ్చు. బట్ కోడెడ్ డైరెక్షన్స్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. క్వశ్చన్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఇదిగో చూడండి, ఏ@b అన్నాడు అనుకోండి, ఇక్కడ మీకు రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ p@q అన్నాడండి. q అంటే క్వశ్చన్లో ఏమన్నాడు, p ఈజ్ 6 కిలోమీటర్ ఈస్ట్ ఆఫ్ q అన్నాడు. ఓకేనా, ఇది ఈస్ట్ అండి, ఇది ఈస్ట్ అనుకోండి. ఇప్పుడు దీని సేమ్ మీనింగ్ ఏబిసిలలో చెప్పాలంటే ఏం చెప్తాం, చూడండి ఇక్కడ a@b అంటే p ప్లేస్లోనేమో ఏ ఉండాలి, నెక్స్ట్ లాస్ట్లో బి ఉండాలి. ఇదే కదా మీనింగ్. ఇక మళ్ళీ ప్రతిసారి చెప్పాల్సినటువంటి పని లేదు. ఇది ఒక్కదానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తే మీరే అర్థం చేసుకోవాలి. సో క్వశ్చన్లో ఏమన్నాడు, సో ఇప్పుడు ఏ ఈజ్ 6 కిలోమీటర్ ఈస్ట్ ఆఫ్ బి అంటే అసలు పి ప్లేస్లో ఏ, క్యూ ప్లేస్లో బి అనేది సబ్సిడీ చేసుకోవాలి, అదొక సందర్భంలో. నెక్స్ట్ ఇక్కడ బి ప్లేస్లో ఏముంటుంది, మళ్ళీ పీనే ఉంటుంది. తర్వాత సి ప్లేస్లో క్యూ ఉంటుంది, సి ప్లేస్లో పి ఉంటుంది, డి ప్లేస్లో క్యూ ఉంటుంది. రైట్. ప్రతిసారి పీక్యూలని ఇంటర్చేంజ్ చేస్తూ ఉండాలి ఏబిసిడిలలో. ఓకే రైట్. సో ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇఫ్ a@b, ఇఫ్ a@b అంటే అర్థం ఏంటన్నట్టు, ఏ ఈజ్ 6 కిలోమీటర్ ఈస్ట్ ఆఫ్ క్యూ, 6 కిలోమీటర్ ఈస్ట్ ఆఫ్ క్యూ అంటే రైట్. ఇక్కడ క్యూ అనేటువంటి పొజిషన్ ఉందనుకోండి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ క్యూ అంటే మనం ఏం తీసుకోవాలి, సో అక్కడ బి అనేటువంటి తీసుకోవాలి. రైట్, బి. సపోజ్ ఇక్కడ బి ఉందనుకోండి. సో ఇక్కడ 6 కిలోమీటర్ల దూరంలో ఏ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారు, ఏ అనేటువంటి వ్యక్తి. క్వశ్చన్లో అక్కడ అదే ఇచ్చారు అన్నట్టు, 6 కిలోమీటర్స్ a@b అంటే. సో అంటే క్వశ్చన్లో ఏ ఈ 6 కిలోమీటర్ ఈస్ట్ ఆఫ్ క్యూ అన్నట్టు దాని అర్థం. అంటే ఇక్కడ ఏ ఈజ్ 6 కిలోమీటర్ బి అని ఇక్కడ తీసుకోవాలి మనం. రైట్. నెక్స్ట్ ఇంకొక సందర్భంలో తీసుకుంటే కనుక క్వశ్చన్లో సెకండ్ది b/c అని అన్నాడు. సో ఈ b/c అని అంటే క్యూ ఈజ్ 4 కిలోమీటర్ నార్త్ ఆఫ్ పి అన్నాడు. సో ఇక్కడ ఇంటర్చేంజ్ అయింది చూడండి. సో అప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇక్కడ సి తీసుకోవాలి. సి ఈజ్ 4 కిలోమీటర్ నార్త్ ఆఫ్ బి. ఓకేనా. సో 4 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ సి, నార్త్ ఆఫ్ బి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు, 4 కిలోమీటర్స్. ఫైన్, ఇక్కడ వరకు వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి. C%d అన్నాడు. C%d అంటే P%q అంటే ఇక్కడ D ఈజ్ 12 కిలోమీటర్ సౌత్ ఆఫ్ సి. D ఈజ్ 12 కిలోమీటర్లు. ఇగో D ఈజ్ 12 కిలోమీటర్ సౌత్ ఆఫ్ సి. ఓకేనా. సో 12 కిలోమీటర్స్ ఉండాలంట. సి నుంచి 12 కిలోమీటర్స్ డి ఉండాలి. ఇక్కడ డి ఉన్నాడు. ఎన్ని కిలోమీటర్స్, 12 కిలోమీటర్స్. కానీ ఇక్కడ మీరు లాజికల్గా అర్థం చేసుకోండి, ఇక్కడ 4 కిలోమీటర్స్ వెళ్ళిపోతే ఇంకెన్ని కిలోమీటర్లు ఉండాలి, ఇక్కడ 8 కిలోమీటర్లు ఉండాలి. అయితే మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే కనుక ఇలాంటి మోడల్ను మనం ఆల్రెడీ ఇంతకు ముందు మోడల్లో కవర్ చేసాం. ఇంతకుముందు మోడల్లో ఏ విధంగా వస్తుంది అనేటువంటిది. రైట్. సో మీరైతే అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. సేమ్ మోడలే, బట్ ఇక్కడ కోడెడ్ ఈక్వేషన్లో ఇచ్చిండు అన్నట్టు, అంతకు మించి ఏం లేదు. రైట్. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే కనుక క్వశ్చన్లు ఏమంటుండు అంటే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రకారంగా అబ్జర్వ్ చేస్తే, సో దెన్ హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ డి ఫ్రమ్ ఏ నుండి డి అనేటువంటి వ్యక్తి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాడు అండ్ ఏ డైరెక్షన్స్లో ఉన్నాడు అని అంటుండు. ఏ డైరెక్షన్లో ఉన్నాడు. రైట్. సో ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాడు, ఏ డైరెక్షన్స్లో ఉన్నాడు అని అంటే సింపుల్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఈ నుంచి ఇక్కడికి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ నుంచి డీకి అంటే మళ్ళీ దీన్ని మనం ఏ విధంగా రాసుకోవాలి. సో దీన్ని డైరెక్షన్స్ లాగా తీసుకుంటే, ఈ విధంగా డైరెక్షన్ తీసుకుంటే ఈ వైపుకి వచ్చేటువంటిది ఏముంటుంది, ఇక్కడ సౌత్ ఉంటుంది, ఇక్కడ వెస్ట్ ఉంటుంది. ఇది సౌత్ వెస్టా. రైట్. సో సౌత్ వెస్ట్ అంటే మనం ఏం చెప్తాం, నైరుతి అని చెప్తాం. ఒకవేళ తెలుగులో కావాలి అంటే మనం ఏం చెప్తాం అంటే నైరుతి డైరెక్షన్లో ఉందని అంటాం. రైట్. సో మరి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు, ఎంత డిస్టెన్స్ అంటే అర్థమైంది. ఒక సైడ్ ఏమో 6 కిలోమీటర్, మరొక సైడ్ ఏమో 8 కిలోమీటర్స్ అయితే కనుక కర్ణం ఎన్ని కిలోమీటర్లు ఉండాలి, 10 కిలోమీటర్స్. సార్ మళ్ళీ ఎట్లా వచ్చిందని అంటే కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ అంటే అర్థమైందన్నట్టు. ఇక్కడ మధ్యలో ఏడి. ఓకేనా. సో కావాలంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక నాన్ మే స్టూడెంట్స్ కోసం. నెక్స్ట్ ఏబి ప్లస్ బీడి. సో ఏబి ప్లస్ బీడి స్క్వేర్.
రైట్. సో ఇప్పుడు ఏడి అనేటువంటిది కానీ కనుక కనుక్కోవాలి అంటే ఏడి స్క్వేర్ అనుకోండి, ఏడి స్క్వేర్. ఇగో ఏబి స్క్వేర్ అంటే ఎంత? 6 స్క్వేర్ అంటే ఎంత? 36 ప్లస్ 8 స్క్వేర్ అంటే ఎంత? 64. నెక్స్ట్ ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100, వేర్ ఏడి ఈజ్ ఈక్వల్ టు √100. మరి √100 మనం ఏ విధంగా రాయొచ్చు? √100ను వేర్ ఏడి ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసుకోవచ్చు. సో ఇదే కదా మరి ఏడి అంటే 10 అనేటువంటిది. ఇది అంత అవసరం లేదు, త్రిభుజ త్రికాలను బట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటి 6, ఇంకోటి 8 అయితే ఇంకోటి 10 అవుతుంది. సో ఒకటి 3, ఇంకోటి 4 అయితే 5 ఏ విధంగా అనుకుంటామో దాని యొక్క మల్టిపుల్సే త్రిభుజ త్రికాలలాగా మార్పు చెందుతూ ఉంటుంది. సో కాబట్టి మొత్తానికి ఏడి యొక్క ఆన్సర్ ఏమో 10 కిలోమీటర్స్, వీటి యొక్క డైరెక్షన్స్ ఏమో సౌత్ వెస్ట్. సో సౌత్ వెస్ట్ 10 కిలోమీటర్స్, ఏది ఆన్సర్ అయితే గది సౌత్ వెస్ట్ 10 కిలోమీటర్స్. ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. చూడండి, కొంచెం కోడెడ్ డైరెక్షన్స్లో కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కొంచెం వాటిని అనాలిసిస్ చేస్తూ ఆన్సర్ చేస్తే చాలా చాలా ఈజీ, రైట్. సో సేమ్ మోడల్లో లాస్ట్ క్వశ్చన్ను మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, సేమ్ క్వశ్చన్ ఉంటుంది, ఇది లాస్ట్ క్వశ్చన్, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సేమ్ P/Q అన్నాడు, అంటే Q ఈజ్ ఇన్ 12 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ P అని అన్నాడు. నెక్స్ట్ P@Q అన్నాడు, P ఈజ్ ఇన్ 6 కిలోమీటర్స్ వెస్ట్ ఆఫ్ Q అని అన్నాడు. నెక్స్ట్ P%Q అన్నాడు, P ఈజ్ ఇన్ కిలోమీటర్స్, సో నార్త్ ఆఫ్. సో ఇన్ కిలోమీటర్స్ అంటే ఇక్కడ 8 కిలోమీటర్స్ అని పడాలండి, ఇక్కడ 8 కిలోమీటర్స్. నెక్స్ట్ నార్త్ ఆఫ్ Q. సరే, ఓకే. ఇక్కడ క్వశ్చన్లు ఏమో PQలలో ఇచ్చాడు, అడిగిందేమో ఒకసారి చూడండి RSTU అనేటువంటి 4 వేరియబుల్స్లలో అడిగాడు, రైట్. అయినా నో ప్రాబ్లం, సో మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక క్వశ్చన్స్లో మళ్ళీ డైరెక్షన్స్ రాస్తున్నాను, మళ్ళీ డైరెక్షన్స్, రైట్. సో డైరెక్షన్స్ అనేటువంటిది మీకు ఈజీగానే అర్థమవుతాయి, ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు డైరెక్షన్స్ గురించి మనం నేర్చుకున్నాం కాబట్టి. సో ఇక్కడ ఏం రాసినా సరే మీరైతే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే డైరెక్షన్స్ ఏమో మెయిన్ డైరెక్షన్స్ 4 ఉంటాయి, వీటిని మనం కార్డినల్ డైరెక్షన్స్ అని అంటాం. కార్నర్స్ ఏమో 4 ఉంటాయి, రైట్. సో కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు క్వశ్చన్లు చూద్దాం. ఇది డైరెక్షన్స్ అండి, మీ అందరికి తెలుసు కదా, మళ్ళీ రాస్తున్నాను, ఇది లాస్ట్ కాబట్టి మళ్ళీ రాస్తున్నాను. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, రైట్. సో వీటి మధ్యలో వచ్చేటువంటి దాని గురించి కూడా రాద్దాం. ఇదేమో నార్త్ ఈస్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇదేమో నార్త్ వెస్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇదేమో సౌత్ వెస్ట్ అవుతుంది, ఇదేమో సౌత్ ఈస్ట్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు యాక్చువల్ క్వశ్చన్లో గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి, P/Q అన్నాడు, అంటే క్యూనే రెఫరెన్స్గా తీసుకొని చెప్తున్నాడు. Q ఈజ్ ఇన్ 12 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ Pతో పోల్చుకుంటే 12 కిలోమీటర్స్ సౌత్లో ఉండాలి, రైట్. ఇక్కడ SR గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఏది ముందు ఏది తర్వాత వస్తుందో చూసుకుంటే సరిపోతుంది. సో Q గురించి మాట్లాడుతున్నాడు కదా, సో Q అనేటువంటి వ్యక్తి Pతో పోల్చుకున్నప్పుడు 12 కిలోమీటర్ సౌత్ డైరెక్షన్లో ఉండాలి. అలానే ఇక్కడ ఒకసారి RS అని మాట్లాడుతున్నాడు కదా, సో ఎస్తో పోల్చుకున్నప్పుడు R అనేటువంటి వ్యక్తి, సో ఇక్కడ అదే కదా. సో సరే, Q ఈజ్ ఇన్ అంటే S అనేటువంటిది 12 కిలోమీటర్లు సౌత్లో ఉండాలి, ఎవరితో పోల్చుకున్నప్పుడు? Rతో పోల్చుకున్నప్పుడు, రైట్, Rతో పోల్చుకున్నప్పుడు. సో ఇక్కడ డైరెక్షన్స్లో ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇగో ఇక్కడ నేను తీసుకుంటున్నాను, చూడండి. ఇక్కడ ఎవరు ఉన్నారంట? ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి, నెక్స్ట్ S అనేటువంటి వ్యక్తి ఉండాలా సౌత్ ఆఫ్ P. సో సౌత్ ఆఫ్ P అంటే ఇక్కడనేమో R ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్సు? 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎవరు ఉండాలి? S అనేటువంటి వ్యక్తి ఉండాలి, S అనేటువంటి వ్యక్తి ఉండాలి, రైట్, ఓకే. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్లు ఏమంటుండు? సో P@Q అంటే P ఈజ్ ఇన్ 6 కిలోమీటర్ వెస్ట్ ఆఫ్ Q, అంటే వెస్ట్ ఆఫ్ Q. S నుండి 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో T ఉండాలి. సో 6 కిలోమీటర్ల డిస్టెన్స్, S నుండి 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో Q ఉండాలి. సో రైట్, S నుండి 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో Q ఉండాలి అని అంటే సో T ఉండాలి. సో T అని అంటే ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారంగా ఇక్కడ 6 కిలోమీటర్లు వస్తుంది, ఇక్కడ 6 కిలోమీటర్లు, రైట్. ఫ్రెష్గా తీసుకునే ప్రయత్నం చేద్దాం, చూడండి, రైట్, నో ప్రాబ్లం. సో మొత్తానికైతే ఇక్కడ P అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు? 12 కిలోమీటర్లు అండి. 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎవరున్నారు? S అనేటువంటి పర్సన్ ఉన్నాడు. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎవరున్నారు? T అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్లో ఇంకొన్ని మిగిలిపోయినటువంటివి ఉన్నాయి, అది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి క్వశ్చన్స్లో చూస్తే నెక్స్ట్
పీ పర్సంటేజ్ క్యూ అన్నాడు. సో పీ పర్సంటేజ్ క్యూ అంటే అర్థమైందన్నట్టు, పీ అనేటువంటి వ్యక్తి ఈజ్ ఇన్ 8 కిలోమీటర్ నార్త్ ఆఫ్ క్యూ. నార్త్ ఆఫ్ క్యూ అంటే సో నార్త్ ఆఫ్ క్యూ. సో టీతో పోల్చుకున్నప్పుడు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో యూ ఉండాలి. టీతో పోల్చుకున్నప్పుడు 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో యూ ఉండాలి. రైట్, గో ఇక్కడ నుంచి ఈ పాయింట్లో 8 కిలోమీటర్స్ ఉండాలి. ఇక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తి ఎవరు మరి? యూ అనేటువంటి వ్యక్తి ఉండాలి. యూ అనేటువంటి వ్యక్తి ఉండాలి. సో క్వశ్చన్స్లో ఏమడుగుతున్నాడు అంటే ఈ డైరెక్షన్స్ అడుగుతున్నాడండి. ఈ డైరెక్షన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నది చూడండి, ఈ డైరెక్షన్స్ అడుగుతా ఉన్నాడు. సో ఒకసారి గమనిస్తే కనుక ఆ డైరెక్షన్స్ను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. లేదా ఇది తీసుకోండి ఇట్లా. రైట్, సో ఇప్పుడు ఈ డైరెక్షనే కదా కనుక్కునేది. సో ఫైండ్ డైరెక్షన్ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు యూ అంటే ఇక్కడ డైరెక్షన్స్ ఏదైతే ఉందో అది కనుక్కోవాలంట. విత్ రెస్పెక్ట్ టు అంటే యూతో కంపేరింగ్ చేసినప్పుడు ఎస్ అనేటువంటి వ్యక్తి, సో ఎస్ అనేటువంటి డైరెక్షన్ ఏ డైరెక్షన్ సూచిస్తూ ఉంది. రైట్, సో మరి ఈ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం? సో ఎస్ను ప్రామాణికంగా తీసుకోవాలి కదా, యూను ప్రామాణికంగా తీసుకోవాలి కదా. యూను ప్రామాణికంగా తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. మరి ఈ మధ్యలో డైరెక్షన్స్ ఏంది? ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్. సో సౌత్ ఈస్ట్ మధ్యలో ఉంది కదా, సౌత్ ఈస్ట్ మధ్యలో ఉంది. అండ్ ఇంకోటి ఇంతకుముందు చెప్పాను, ఒకటి 6 ఇంకోటి 8 వస్తే ఈ డైరెక్షన్స్ అనేది ఏం కావాలి? 10 కావాలి. నెక్స్ట్ ఇది ఇక్కడ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కనుక తీసుకుంటే ఇది ఈస్ట్ ఉంటుంది, ఇది నార్త్ ఉంటుంది, ఇది సౌత్ ఉంటుంది, ఇది వెస్ట్ ఉంటుంది. సో వీటి మధ్యలో డైరెక్షన్స్ కనుక గమనించినట్లయితే ఈ మధ్యలో డైరెక్షన్స్ ఏంది? సౌత్ ఈస్ట్ మధ్యలో ఉన్నది కాబట్టి ఇదేం కావాలి? సౌత్ ఈస్ట్ కావాలి. సౌత్ ఈస్ట్ అంటే అర్థమైందన్నట్టు ఆగ్నేయం అన్నట్టు అని అర్థం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో కూడా చూస్తే కనుక సౌత్ ఈస్ట్ అనేటువంటిది ఆన్సర్. సౌత్ ఈస్ట్ రైట్. ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్. సౌత్ ఈస్ట్ అనేటువంటిది రైట్. కావాలంటే చూడండి, సౌత్ ఈస్ట్ మధ్యలో ఉంది కాబట్టి సౌత్ ఈస్ట్. ఫైన్. సో ఇది మనకు డైరెక్షన్ సంబంధించినటువంటి టాపిక్ అండి. సో మ్యాక్సిమం మీకు ఎన్ని మోడల్స్ కావాలో అన్ని మోడల్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి మోడల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. బయట ఆన్లైన్లో ఉన్నట్టు అంత గందరగోళంగా అనవసరమైనటువంటి ఏవేవో క్వశ్చన్లు చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే మీ టైం అనేది చాలా వాల్యుబుల్ నాకు తెలుసు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మోడల్స్ ఇంపార్టెంటో గవే మోడల్. ఇందులో వందలాది క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. మనం చెప్పినటువంటి క్వశ్చన్స్ యొక్క సంఖ్య తక్కువైనప్పటికీ మోడల్స్ మాత్రం గివే ఉంటాయి. సో కాబట్టి ఇందులో కొంచెం క్రిటికల్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటే మిస్లీనియస్ క్వశ్చన్స్ కింద ఈ రీజనింగ్ టాపిక్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 1 by 1 ఒక్కొక్కటి మిస్లీనియస్ టాపిక్ కింద మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్. సో ఇదండి డైరెక్షన్ సంబంధించినటువంటి టాపిక్. సో వీలైతే కనుక మన యొక్క రీజనింగ్ కోర్సును మీ ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫామ్ చేయండి. చాలా నెమ్మదిగా నిదానంగా మీకోసమే చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో తప్పకుండా ఈ యొక్క కోర్సు గురించి మీ ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫామ్ చేస్తారని ఆశిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్.